రేపు వరలక్ష్మి వ్రతం కదా, మామిడాకులు తోరణాలు గుమ్మానికి కట్టుకుంటే మంచిదని మామిడాకులు కొనుక్కొచ్చాను. మామిడాకులు గుమ్మానికి అలంకరించాలి అంతే కదా, ఇంకా అందంగా కనిపించాలనుకునే కొద్దీ నానా పాటలు పడుతూ ఉండాలి. ఇక్కడ చూసారా, డిఫరెంట్ గా ఏదైనా ట్రై చేద్దామని ఎలా అయిపోతుందో ఇది. ఇలాంటివన్నీ చేయడానికి కూడా చాలా టాలెంట్ ఉండాలని ఇప్పుడే అర్థమైంది. మన మొబైల్లో సెర్చ్ చేసామంటే మామిడాకుల తోరణాలు నెంబర్ ఆఫ్ డిజైన్స్ కనిపిస్తాయి. చూడడానికి చాలా సింపుల్ కదా, మనం ఈజీగా చేసేయొచ్చు అన్నట్టే ఉంటాయి. అసలు మనం చేయడానికి ప్రయత్నిస్తేనే కదా అది ఈజీయో కాదో అనేది తెలుస్తుంది. ఫైనల్ గా నేను ఇది చేశాను అనుకుంటున్నారా లేదా? ఫస్ట్ స్టెప్ అయితే చాలా ఈజీగా కంప్లీట్ అయిపోయింది. లీఫ్ ని బ్యాక్ సైడ్ కి తిప్పుకొని చేసుకోవాలి. సెకండ్ ఉంది కదా, అస్సలు రాలేదు నాకు, ఎన్నిసార్లు ట్రై చేశాను. ఫైనల్ గా నేను ఇది చేశాను, మీరు కూడా చూడండి. ఫైనల్ గా అయితే నేను ఇది చేశాను. ఇంతవరకు చూసారు కదా, నచ్చితే మాత్రం చిన్న లైక్ ఇచ్చి వెళ్ళడం మాత్రం అస్సలు మర్చిపోకండి. చూసారా, చాలా బాగుంది కదా. దీనికి ఒక ఫ్లవర్ ఇలా పెట్టుకునేసి మనము డెకరేట్ చేసుకోవడమే ఒక తాడుకి. ఒకటి చేసే వరకు కొంచెం కన్ఫ్యూజింగ్ గా ఉంటుంది, ఒకటి చేసిన తర్వాత నెక్స్ట్ అన్ని కూడా చాలా ఈజీగా అయిపోతాయి. నచ్చితే చిన్న లైక్ ఇచ్చి వెళ్ళొచ్చు కదా.